దేవుని బిడ్డలారా, మనం 45వ కీర్తన చదువుకున్నాం. ఈ కీర్తనలో దేవాది దేవుణ్ణి రాజుగా సంబోధిస్తూ ఈ కీర్తనాకారుడు దేవుణ్ణి గూర్చిన పాటను ఆలపిస్తూ ఉన్నాడు. ఇది స్తుతి కీర్తన. దేవుణ్ణి అతను రాజుగా చూస్తున్నాడు, దేవుణ్ణి రాజుగా పొగుడుతున్నాడు. దేవుడు రాజై ఉండగా ఏ కార్యాలు చేస్తాడో ఆ కార్యాలన్నీ వివరించి తెలియచేస్తూ ఉన్నాడు. మన దేవుడు రాజాది రాజై ఉన్నాడు. ఆయన ఈ విశ్వమంతటిని పరిపాలించడమే కాదు, ఈ భూమంతటిని కూడా ఆయన పరిపాలిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు యూదా గోత్రంలో పుట్టాడు. యూదా గోత్రంలో సింహాసనం తరతరములు నిలిచి ఉంటుందని దావీదుకి వాగ్దానం చేయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకాన్ని సంపూర్ణంగా పరిపాలిస్తారు, ఆయన సర్వాధికారం నెరవేర్చబడుతుంది అని తెలియచేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు యూదా గోత్రం నుండి యేసయ్య వచ్చారు. అయితే ఆయన యాజకత్వం చేయాలి లోకానికి. సర్వమానవాళి పాపాలకి ఆయనే ప్రాయశ్చిత్తం చేసి ఒక యాజకుడిగా ఆయన పని చేయాలి. అయితే లేవీలే యాజకత్వం చేయగలరు. యూదా గోత్రం వాళ్ళు రాసులుగా ఉండగలిగితే లేవి గోత్రం వాళ్ళు మాత్రం యాజకులుగా పనిచేస్తారు. కాబట్టి ఇప్పుడు యాజకుడిగా ఉండాలంటే యేసు ప్రభు లేవి గోత్రంలో నుండి రావాలి, రాసుగా ఉండాలి అంటే యూదా గోత్రం నుండి రావాలి. అందుకని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు యూదా జాతి నుండి ఆయన వచ్చారు, రాజుగానే వచ్చారు. కానీ ఆయన యాజకత్వం చేసి మానవాళి పాప శిక్షను భరించి మనుషులందరి కొరకు ప్రాయశ్చిత్తం చేయాలి. కాబట్టి ఆయన మెల్కీషెదెకు క్రమములో యాజకత్వం చేస్తారు. మెల్కీషెదెకు అనే షాలేం రాజు, అతను ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ సడన్గా ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాముకి మొట్టమొదట విశ్వాసుల తండ్రి అయిన అబ్రహాముకి ఆయన బల్లని రొట్టెను ద్రాక్షారసాన్ని అందించాడు, ఆయన దీవించాడు. ఆయన ఇచ్చిన దశమ భాగాన్ని తీసుకుని వెళ్ళాడు. ఈ క్రమంలోనే మెల్కీషెదెకు క్రమంలోనే యేసుక్రీస్తు ప్రభువారు యాజకత్వం చేశారు అని హెబ్రీ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై తెలియజేస్తున్నాడు. ఈ రోజున దేవుడు ఒక పక్కన ఈ లోకంలో రాజుగా ఉంటూ మరొక ప్రక్కన ఆయన యాజకత్వాన్ని కూడా చేసిన గొప్ప పుణ్యదాతగా పుణ్యపురుషుడుగా ఉన్నాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు రాజాది రాజు. అయితే ఆయన ఇంకా సిలువ వేయబడతాను అనగా మన మార్కు సువార్త 11వ అధ్యాయంలో చూసినప్పుడు సిలువ వేయబడడానికి ముందు దినాలలో వారం 5 దినాల ముందుగా యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు అంటే యెరూషలేములోకి ఒక గాడిద పిల్ల మీద వెళుతూ జయప్రవేశం చేశారు. దేవునికి స్తోత్రం. అప్పటికే ప్రజలందరూ యేసు ప్రభు బోధలు విన్నవారు, ఆయన కార్యాలు చూసిన వారు, ఆయనలో ఉన్న అధికారాన్ని, ఆయనలో ఉన్న శక్తిని కనుగొన్నారు. ఈయన సామాన్యమైన వాడు కాడు, ఈయన రాజాది రాజై ఉన్నాడు అని. అయితే యేసుక్రీస్తు ప్రభు నేను మానవులందరికీ రాజుగా ఉన్నాను అని తెలియచేయడానికి ఆయన ఆదివారం దినమున యెరూషలేముకి వెళ్ళడానికి ఒక గాడిద పిల్లని ఎన్నుకున్నారు. దేవునికి స్తోత్రం. ఆ గాడిద పిల్ల ఒక గాడిద పిల్ల ఒక వ్యక్తి ఇంట్లో ఉన్నప్పుడు ఇది ప్రభు చెప్పమన్నారు, ఇది దేవునికి కావాలి అని చెప్పమన్నారు. అప్పుడు వాళ్ళు వెంటనే తోలివేసినట్టు ఉంటుంది. ఈ రోజున కూడా మానవుల్ని దేవుడు రక్షించే విధానాన్ని మనం చూస్తే ఆయన ఎవరిని రక్షించాలి అనుకుంటున్నారో వారిని రక్షిస్తున్నారు, ఎవరిని కనికరిస్తున్నారో వారిని కనికరిస్తున్నారు, ఎవరి ఎడల దయ కలిగి ఉన్నారో వారి ఎడల దయ కలిగి ఉన్నారు. మానవులందరినీ రక్షించాలనేది దేవుని గొప్ప ప్రణాళిక ఉంది. అయితే ఇంత త్వరగా మనము అందరికంటే ముందుగా మన బంధువులు, మన స్వకీయులు, మన ఇరుగు పొరుగు వారు, మన ఊరి వారి కంటే
మనం ముందుగా దేవుని దగ్గరికి రావడానికి కారణం ఏంటి అంటే ఆయనే మనల్ని కోరుకున్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజు నా దేవుని సన్నిధిలో కూర్చున్న దేవుని బిడ్డ, దేవుడు నిన్ను కోరుకున్నాడు. అందుకనే నీవు ఆ రాజాది రాజు దగ్గర ఉన్నావు అనే సంగతిని ఎవరు కూడా మర్చిపోకూడదు. దేవుడు కోరుకున్న వ్యక్తులుగా మనము ఈ రాజ్యంలో చేర్చబడ్డాం. ఈ రాజుగారి సన్నిధిలో మనమున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనము దేవుని దగ్గర ఉంటున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన్ని రాజుగా ప్రభువుగా మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. ఆయన అధికారం క్రింద నేనున్నాను అని, ఆయన నడిపింపులో నేనున్నానని, ఆయన పాలనలో నేనున్నానని ప్రతి వారు కూడా గుర్తించాలి. అందుకనే ప్రభు చెప్పారు మత్తయి సువార్తలో, మీ శరీరాన్ని చంపేవారికి భయపడకండి, శరీరాన్ని ఆత్మని నరకములో వేసే నాకు భయపడండి. దేవుడు పరిపాలనలో మనం ఉన్నాం. దైవ రాజ్య సంబంధులమై ఉన్నాం మనమందరం. హల్లెలూయా. దేవునికే మనం భయపడవలసిన వారమై ఉన్నాం. మనల్ని పరిపాలించే మన రాజుకి మనము భయపడాలి. ఈ లోకంలో మనము అధికారాలు, ప్రభుత్వాలు చూస్తున్నాం. కొందరు మానవులు ఈ లోకంలో పరిపాలన చేస్తున్నట్టుగా కనబడుతుంది. అయితే దేవుని కృపను బట్టి దేవుని బిడ్డలారా, మనము దైవరాజ్య సంబంధులమయ్యాం. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఈ లోకంలో మనం చూసినప్పుడు లోకంలో ఒక సరైన పాలన జరగనట్లుగా మనకు అనిపించవచ్చు, కానీ సర్వాధికారం దేవాది దేవుడే అని మనం ప్రతి వాళ్ళు కూడా గుర్తించవలసిన వారమై ఉన్నాం. ప్రభువా, నీ పరిపాలన, నీ చిత్తం, నీ రాజ్యం రావాలి, నీ చిత్తం జరగాలి, నీ పరిశుద్ధ నామానికి మహిమ కలగాలి అనే ప్రార్థన మనం ఎల్లప్పుడూ చేయవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం నెరవేరునుగాక, నీ పరిశుద్ధ నామానికే మహిమ కలుగునుగాక అనే బలమైన ప్రార్థన ప్రతి క్రైస్తవుడు చేయాలి. ప్రతి క్రైస్తవ బిడ్డ ఈ ప్రార్థన చేయాలి. ప్రభు, అంతటా అందరూ ప్రభు నీ రాజ్య సంబంధులైతే వారు దేవుని సమాధానాన్ని పొందుకోగలుగుతారు, దేవుని సంతోషంలో వారు జీవించగలుగుతారు. ఎందుకంటే మన రాజు నీతిమంతుడై ఉన్నాడు. ఆయన చిన్న గాడిద పిల్ల మీద ఎక్కి వెళుతూ ఉన్నాడు. గాడిద పిల్లని మీద ఎక్కి రాజుగా ఆయన ఎందుకు వెళుతున్నాడు అంటే ఆయన దీనుడై ఉన్నాడు. హల్లెలూయా. లేఖనాలు ఆయనలో నెరవేరుతూ ఉన్నాయి. ఆయన దీనాతి దీనుడుగా ఉండే రాజు అయి ఉన్నాడు. రాసులు అంటే అధికారం, బలం, శౌర్యం, ఇదంతా కూడా రాసుల వశమై ఉంది. కాబట్టి ఇలాంటి పరాక్రమము గల వ్యక్తి, యుద్ధశూరుడైన వ్యక్తి, గొప్పవాడైన వ్యక్తి తగ్గించుకోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. దేవుడు మాత్రం తగ్గిపోయి ఒక దీనుడిగా ఉన్న రాజుగా మనకి కనబడుతున్నాడు. ఎంత తగ్గించుకున్నా ఒక రాజుగారు, ఒక అధికారంలో ఉన్న వ్యక్తి తగ్గింపుని చూపించలేడు, ప్రదర్శించలేడు. అయితే దేవుడు మాత్రం తగ్గిపోయి దీనుడుగా తన జీవితాన్ని గడిపాడు. అందుకని ఆయన దీనుడు, సాత్వికుడునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. డంబం, దర్పం కలిగిన, అధికారం, బలం కలిగిన ఒక వ్యక్తిగా రాజ్య పరిపాలన చేస్తున్న మన రాజుగారైన యేసు ప్రభువారు దీనాతి దీనుడుగా కనబడుతూ ఒక చిన్న గాడిద పిల్ల మీద ఆయన ఎక్కాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు, ఆయన సమాధానానికి రాసై ఉన్నాడు. గాడిదకి సూచన ఏంటి అంటే సమాధానము అని. సమాధానం. ఈ రోజున దేవుడు ప్రజలందరికీ ఆయన్ని రాజుగా కోరుకున్న వారికి, ఆయన్ని రాజుగా స్వీకరించిన వారికి, ఆయన్ని ప్రభువుగా గుర్తించిన వారికి ఏం కలుగుతుంది అంటే ఒక సమాధానం కలుగుతుంది, ఒక నెమ్మది కలుగుతుంది. దేవుని బిడ్డలారా, అందుకనే ఈ లోకంలో జరుగుతున్న నానా రకాలైన వాటి గురించి కలవరపడవలసిన అవసరత లేదు. నీ రాజు, నీ ప్రభువు, ఆయన నీ పరిపాలకుడై ఉన్నాడు.
ఆయన చిత్తమే నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు నా రాజు అయి ఉన్నాడు, దేవుడు నా ప్రభు అయి ఉన్నాడు. ఆయన నన్ను పరిపాలిస్తున్నాడు, ఆయనే నన్ను సంపూర్ణంగా పరిపాలించాలి, నా కుటుంబాన్ని పరిపాలించాలి, మా ప్రజలను ఆయన పరిపాలించాలి, అందరూ ఆయన పరిపాలన కిందకి రావాలి అని కోరుకున్నప్పుడు దేవుని బిడ్డలారా ఆయన చేసే కార్యాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. చూడండి దేవుడు ఏం చేస్తాడు ఆయన రాజ్య పరిపాలనలో అంటే 9వ వచనాన్ని చూద్దాం. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. ఈ రాజుగారి లక్షణాలలో ఒక లక్షణం ఏంటి? ఆయన అందరి ఉపకారి, అందరికీ మేలు చేస్తాడు, అందరికీ మేలు చేస్తాడు. అందుకనే ఈ రోజున క్రైస్తవులు, దేవుని బిడ్డలు అనబడిన వారు, దేవుని సేవకులు అనబడిన వారు ఈ లక్షణాన్ని కలిగి ఉంటారు. ఈ లక్షణం లేని క్రైస్తవుడే ఉండడు, ఈ లక్షణం లేని సేవకుడే ఉండడు. అందరికీ ఉపకారం చేయడంలో అందరిలో మనం ముందుగా ఉంటాం. ఎందుకంటే మన రాజు అయిన యేసుక్రీస్తు ప్రభువారు కూడా అందరి ఉపకారి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన గుణగణాలు తీసుకున్న మనం కూడా, ఆయన బిడ్డలుగా, ఆయన ప్రజలుగా ఉన్న మనము కూడా మనం ఈ లక్షణాన్ని కలిగి ఉంటాం. అందరికీ మేలు చేయడంలో, అందరికీ కులమని మతమని భేదాలు లేకుండా ప్రతి వారిని మనస్ఫూర్తిగా ప్రేమించే వాళ్ళు ఎవరు అంటే దేవుని సేవకులు, దేవుని బిడ్డలు. ఈ గుణం ఎలాగొచ్చింది మనకంటే మన దేవుడు, మన రాజు అందరికీ ఉపకారి అయి ఉన్నాడు. హల్లెలూయా. మనల్ని ఎవరు పరిపాలిస్తున్నారో ఆ రాజు గారు అందరి ఉపకారి అయి ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే మనం కూడా ఈ లక్షణం మనకొచ్చింది కాదు. మనం కూడా ఏంటి, ఎంగిలి చేత్తో కాకిని తోలలేనంత పిసినారోళ్ళమే. కానీ దేవుడిలోకి వచ్చాక, ఆ రాజుగారి దగ్గరికి వచ్చాక మన స్వభావం ఇంత అద్భుతంగా మారిపోయింది. దేవునికి స్తోత్రం. మన సంఘం తరపున మనం ప్రతీ నెల అనేక వందల మంది పేదలకి బట్టలు ఇస్తున్నాం, సేవకులకి బట్టలు ఇస్తున్నాం. ఈ రోజున మన వాలంటరీ ప్రతిదినం వెళ్ళి ఆహారం పంచుతారు. ప్రతిదినం నిరుపేదలకు వెళ్ళి ఆహారం పంచేలాగా దేవుడు మన సంఘాన్ని ఆశీర్వదించాడు. ఇలాంటి దీవెన దేవుడు మనకి ఈ దహించగ్ని మినిస్ట్రీకి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఇదంతా చేయడానికి ఏది మనల్ని నడిపించింది, ఎవరు మనల్ని నడిపించారు? ఈ రోజున మనమే కాదు, ఎక్కడికి వెళ్ళి చూడండి, ఏ సేవకుడిని కదపండి, ప్రతి సేవకుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడతారు. ప్రతి క్రైస్తవ బిడ్డ ఏదో ఒక రీతిగా దాన ధర్మాలు చేస్తూనే ఉంటారు. ఆఖరికి నిరుపేదలు కూడా చేసి దాన ధర్మాలు గొప్పగా ఉంటాయి. హల్లెలూయా. వాళ్ళు కూడా నిరుపేదలే, అప్పటికప్పుడు తెచ్చుకునేవాళ్ళు. అయినా మేము కూడా పేదలకి చేతులు చాపాలని ఎంతో కొంత పోగు చేసుకుని వారు కూడా దాన ధర్మాలు చేసేవాళ్ళు అద్భుతంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అందుకనే అపోస్తుల గారి 8వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తుడైన పౌలు అంటున్నాడు, మీరు నిరుపేదలైన మీ దాతృత్వం ఏం చేసింది? విస్తారంగా విస్తరించింది. ఈ రోజున ప్రతి క్రైస్తవుడు లోకానికి ఆశీర్వాదమై ఉన్నాడు, ప్రతి సేవకుడు లోకానికి ఆశీర్వాదమై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే మన రాజుగారు ఈ లక్షణాన్ని మనకి నేర్పించారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతి వాళ్ళు ఈ కార్యక్రమాలు చేపడతారు. దేవుని కృపను బట్టి మనం అనేకంగా చేయడానికి దేవుడు మన యందు ఈ దహించగ్ని మినిస్ట్రీ యందు దయ చూపించాడు. 1 కాదు, 2 కాదు, అనేక పేద పిల్లలకి వివాహాలు చేయడానికి దేవుడు సహాయం చేస్తాడు. అనేకులకి అనేక రకాలైన వాళ్ళకి బండులు కొనివ్వడానికి, రకరకాలుగా వాళ్ళకి చేయూతనివ్వడానికి దేవుడు ఎంతో కృప చూపించి ఈ పరిచర్యని నడిపిస్తున్నాడు. ఎందుకంటే మన దేవుడు అందరి ఉపకారి అయి ఉన్నాడు. మన రాజుగారి లక్షణం ఏంటి చెప్పండి? ఆయన అందరి ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మనము కూడా అందరి ఉపకారులుగా
ఉండాలని ఆయన కోరుకున్నాడు. కాబట్టి ఈ రోజున క్రైస్తవ బిడ్డలనే వాళ్ళు అంత అద్భుతమైన పనిని చేస్తున్నారు. తర్వాత చూడండి 14వ వచనం. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. ఇది మన రాజుగారి యొక్క, యేసు రాజుగారి యొక్క లక్షణం ఏంటి చెప్పండి? చిన్న గాడిద పిల్ల మీద దీనుడిగా వస్తూ సమాధానాన్ని ప్రకటిస్తూ యెరూషలేముకి జయప్రవేశం చేసిన ఆ గొప్ప రాజుగారికి ఉన్న గొప్ప లక్షణం ఏంటి అంటే పడిపోయే వాళ్ళని కూడా ఆయన ఉద్ధరిస్తాడు, కృంగిపోయిన వారిని కూడా లేపేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం మంచి వాళ్ళకి మద్దతు ఇస్తాం, కానీ కొంచెం చెడ్డగా కనబడితే మనం ఏం చేయగలుగుతామంటే అలాంటి వాళ్ళ మీద కొంచెం చిరాకు పడతాం. కానీ మన రాజుగారికి ఉన్న లక్షణం ఏంటి అంటే ఆయన పడిపోయే వారిని కూడా ఉద్ధరిస్తాడట, ఆయన కృంగిపోయిన వారిని కూడా లేవనెత్తేస్తాడట. ఇలాంటి గొప్ప గుణం ఉంది. కాబట్టి ఈ రోజున ఇంకా మనం దేవుని మందిరంలో ఉన్నాం. హల్లెలూయా. ఎన్నిసార్లు పడిపోయినా కూడా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? లేవనెత్తుతున్నాడు. కృంగిపోయిన సమయాలలో ఆయన లేపుతున్నాడు, ఆయన ఉద్ధరిస్తున్నాడు. కాబట్టి నిత్యం ఆయన బిడ్డలుగా మనము కొనసాగుతూ ఉన్నాం. నిత్యము ఆయన సన్నిధి నీడలో జీవిస్తూ ఉన్నాం. ఆయన కృపగల కార్యాలను మనం అనుభవిస్తూనే ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఆయన పడిన వారిని ఉద్ధరించే దేవుడై ఉన్నాడు. ఇంత ఘోర పాపులనైనా క్షమించే దేవుడై ఉన్నాడు, రక్షించే దేవుడై ఉన్నాడు, పరిశుద్ధపరిచే దేవుడై ఉన్నాడు. ఆయన సంపూర్ణముగా తన క్షమాపణని, తన కృపని తన ప్రజలకి అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడైనా అనే మాట ప్రతి వారి చెవుల్లో మారుమ్రోగాలి. ఎప్పుడొచ్చినా అప్పుడు మన తండ్రి మనల్ని క్షమిస్తాడు, తన హక్కున చేర్చుకుంటాడు. ఏ స్థితిలో పడిపోయారో ఆ స్థితి నుండి ఏం చేస్తాడు? పైకి లేవనెత్తుతాడు. హల్లెలూయా. ఇలాంటి గొప్ప తండ్రి యొక్క గొప్ప లక్షణాన్ని ప్రతి వారు గుర్తించాలి. ఇంకా నా బ్రతికింతేనేమో, నా జీవితం ఇంతేనేమో, నేను ఇలాగే ఉండిపోతానేమో అనుకోక్కర్లేదు. నీకు రాజుగా ఉన్న నీ తండ్రి గారి యొక్క లక్షణం ఏంటి అంటే ఆయన ప్రతి పరిస్థితి నుండి నిన్ను లేవనెత్తి ఒక చక్కటి బిడ్డగా నిలబెట్టే శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 15వ వచనాన్ని చూస్తే చూడండి. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ఎంత అద్భుతమైన మాటలు యేసు ప్రభువారి గురించి రాయబడ్డాయో చూడండి. ఆయన ప్రతి జీవి కోరికను తీరుస్తున్నాడట, తన గుప్పిలి విప్పుతున్నాడట, సర్వ శరీరులకు ఆయన వారికి ఆహారం ఇస్తున్నాడట. అందుకనే ఈ రోజున మనం ఆయన్ని అడిగి అన్నీ పొందుకుంటున్నాం. మనం ఎవరి మీద ఆధారపడవలసిన అవసరత లేదు. మన జ్ఞానం, మన బలం అని తిరగనక్కర్లేదు. మనం కష్టపడుతూ ఊరికే ప్రయాసపడిపోతూ బాధనందవలసిన పని లేదు. ఎందుకంటే ఆయన గుప్పిలి విప్పి మన ప్రతి జీవికి కూడా ఆయన ఆహారం ఇస్తున్నాడు. హల్లెలూయా. ప్రతి వారి కోరికను తీర్చి ఆయన ఏం చేస్తూ ఉన్నాడట? తృప్తిపరుస్తున్న ఇలాంటి మంచి రాజు గారిని, బలమైన రాజు గారిని, ఘనమైన రాజు గారిని, దీనాతి దీనుడిగా ఉన్న రాజు గారిని మనము గొప్ప తండ్రిగా కలిగి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది రాజు దగ్గరికి వెళ్ళాలి అంటే భయపడతారు. ఒక అధికారి దగ్గరికి వెళ్ళాలి అంటే చాలా భయపడతారు, వణుకుతారు. గమ్మ ఏ మాట వదులుతామో అని కలవరపడతా, కంగారు పడతా ఉంటారు. అయితే మన దేవుడి దగ్గరికి మనం సరాసరి వెళ్ళడానికి ఆయన దీనాతి దీనుడుగా ఉన్నాడు, సమాధాన ప్రభువుగా ఉన్నాడు. కాబట్టి నీ మాటల్ని ఆయన ఓరిమితో తాళిమితో ఆలకించి మరి జవాబిచ్చి పంపే అద్భుత తండ్రిని మనము కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అడగడం మన వంతు, ఇవ్వడం అనేది ఆయన వంతు. ఆయన ఏం చేస్తాడో ఇక్కడ తెలియచేస్తా ఉన్నాడు. తన గుప్పిలు విప్పి మన కోరికలను ఏం చేస్తాడట? తీరుస్తాడు. 18వ వచనం చేస్తే
ఆయనకు మొరపెట్టేవారందరికీ, తనకు నిజంగా మొరపెట్టేవారందరికీ యెహోవా సమీపస్థుడై ఉన్నాడు. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెబుదాం. ఎందుకంటే ఆయన తనకు మొరపెట్టే వారికి, నిజంగా మొరపెడుతున్న వారికి ఎలా ఉన్నాడట? సమీపంగా ఉన్నాడు. అందుకనే క్రైస్తవులుగా మనకి ప్రార్థనలు చేయడమే తెలుసు, మొరపెట్టడమే తెలుసు. మనంత ప్రార్థనలు ఏ మతస్థులు ఏ కులస్థులు చేయరు. ఒక్క క్రైస్తవుడు అలాగ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రార్థనలు ఆలకించడానికి మన దేవుడు మనకి సమీపంగా వస్తున్నాడు. హల్లెలూయా. సమీపంగా వచ్చి మనం మరలా ఆలకిస్తాడు. కాబట్టి మనం ఇన్ని ప్రార్థనలు చేసేస్తాం, అందరి విషయాలు చెప్తూ ఉంటాం, అన్ని విషయాలు చెప్తూ ఉంటాం, చిన్న చిన్నవి కూడా చెప్తూ ఉంటాం. ఆఖరికి అన్నం తినడానికి చెప్తాం, మనం బయటికి వెళ్ళడానికి చెప్తాం. ప్రార్థన ప్రార్థన ప్రార్థన, ప్రభుతో మాట్లాడుతూనే ఉంటాం. కారణం ఏంటి అంటే ఆయన సమీపంగా వచ్చి మన మొరలు ఏం చేస్తాడట? ఆలకించే రాజుగారిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మొరలన్నీ ఆలకించే దేవుడిగా ఉన్నాడు. పూర్వకాలాల్లో రాజులు పరిపాలించే దినాల్లో ఆ రాజులు ప్రజలు బాగోగులు తెలుసుకోవడానికి మారువేషంలో రాత్రులు వెళ్ళేవారట. పగలెళ్తే పగలు వాళ్ళు రాజులుగా బయటికి వస్తే ప్రజలందరూ జేజేలు చెప్తూ ఉంటారు. కాబట్టి ప్రజలు అవసరతలేంటి, ప్రజల కొదువులేంటి, ప్రజల అక్కర్లేంటి తెలుసుకోవాలంటే రాత్రుల్లో వెళ్ళాలని మారువేషం వేసుకుని రాత్రులు వెళ్ళి ప్రజల యొక్క బాగోగులు చూసేవారట. మన రాజుగారు అయితే మనకెల్లప్పుడూ సమీపముగా ఉండి మన మొరలు ఆలకిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున ప్రజలందరూ దేవునికి జేజేలు చెప్తారు. పిల్లలు రోడ్ల మీదకి వచ్చి సండే స్కూల్ పిల్లలు కూడా యేసయ్యే మా రాజు, యేసయ్యే మా రాజు. ఈ రోజున కూడా దేవుని బిడ్డలారా మన యేసురాజు యొక్క లక్షణాలని మనం చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఎంతో అద్భుతమైన ఘనమైన రాజుగా, గొప్ప రాజుగా మనకు కనబడుతున్నాడు. అందుకనే ఆయన రాజులకు రాజు అయి ఉన్నాడు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు, భూపతులకు అధిపతి అయి ఉన్నాడు. ఆయన సర్వలోకానికి నాథుడై ఉన్నాడు. ఆ గొప్ప దేవుడు రాజ్యాధికారములో మనము ఏం పొందుకుంటున్నామంటే మొర్ర పెడుతున్నాము అనగానే ఆయన దగ్గరికి వచ్చి మన మొరలు ఆలకిస్తాడు. హల్లెలూయా. బాగా సమీపానికి వచ్చి ఏం చెబుతున్నావు చెప్పు అని మన మొరలు ఆలకించి మనకు జవాబిచ్చే ఆ గొప్ప రాజుగారిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి రాజు, ఒక సామెత ఉంటుంది, రాజుగారు తలస్తే దెబ్బలకి కొనివేంటి అని. అంటే రాజు అంటే ఏదైనా చేయగలడు అని. నిజమే, యేసు ప్రభు ఏదైనా చేయగలడు. ఎందుకంటే మన రాజుగారు మన మొరలు వినడానికి అంత దగ్గరగా ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఏమైనా ఆయన దగ్గర చెప్పుకోవచ్చు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు అయ్యా. నీ బిడ్డలు దీవించబడుదురుగాక, నీ బిడ్డలు ఆశీర్వదించబడుదురుగాక. నీ రాజ్య పరిపాలనలో ఉన్నాము అనే గ్రహింపు అందరికీ యేసు నామములో కలుగునుగాక, యేసు నామములో కలుగునుగాక. అయ్యా, నీవే ఏలుబడి చేస్తున్నావని, నువ్వే పరిపాలిస్తున్నావని ఆ గ్రహింపు కలిగి జీవించుదురుగాక, యేసు నామములో నడుచుకొందురుగాక. ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక ఆగస్ట్ 1వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. ఇన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని
విడుదల సదస్సు ఆగస్ట్ 5, 6, 7 తేదీలలో ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ చార్లెస్ గారు చెన్నై మరియు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. మీరు శాపములతో, చేతబడి శక్తులతో, మాంత్రిక శక్తులతో, అనారోగ్యముతో, ఆర్థిక ఇబ్బందులతో మరియు ఏ విధమైన బంధకాలతోనైనా బంధించబడి ఉన్నారా? అయితే రండి, ఈ కూడికలో పాల్గొని విడుదల మరియు ఆశీర్వాదం పొందండి. విడుదల పరిచర్యలో ఉన్న వారికి తర్ఫీదు ఇవ్వబడును. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విశాఖపట్నంలో దహించు అగ్ని ప్రత్యేక స్వస్థత విడుదల కూడిక ఆగస్ట్ 9వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం శుభలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.